స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మనతో మాట్లాడడానికి ప్రముఖ వైద్యులు ఎన్ కామేశ్వరరావు గారు ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం పైన ఉన్నటువంటి ప్రజల్లో కూడా ఎన్నో రకాలైన వ్యాధులు కూడా వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీనిపైన ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా చూసుకుంటే ఈరోజు వాతావరణం అంతా కూడా భిన్నంగా కనిపిస్తుంది. ఒకవైపు ఎండెక్కుతుంది, సాయంత్రం అయితే విపరీతమైన వర్షం పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఎక్కువగా సీజనల్ డిసీజెస్ కూడా ఎక్కువగా ఆల్రెడీ స్టార్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ హాస్పిటల్ చూసినా సరే ఖాళీ లేకుండా పోతున్న పరిస్థితి. ప్రజలకి ఎటువంటి సలహాలు ఇస్తారు, దీనిపైన ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి భద్రత తీసుకోవాలి? ఇప్పుడు వాతావరణంలో మార్పుల వల్ల వర్షం పడుతుంది కదా, ఆ వర్షం నీరు మనం తాగే వాటర్లో చేరడం వల్ల అది కలుషితమయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఏమవుతుంది, ఆ వాటర్ని ప్యూరిఫికేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే, నెక్స్ట్ మన ఇంటి దగ్గర కూడా ఆ వాటర్ని అనేది చక్కగా బాయిల్ చేసి మరిగించి చల్లార్చి వడగట్టి తాగడం అనేది చాలా మంచి పద్ధతి. ఇది పూర్వకాలం నుంచి వస్తున్న పద్ధతి, ఇది బెస్ట్. ఓకే, నెక్స్ట్ ఆహారం కూడా ఈగలు ఈ సీజన్లో ఎక్కువగా ఉంటాయి. సో ఈగలు వాలకుండా చూసుకోవాలి. వీలైనంత వరకు ఏ పూట ఆహారం ఆ పూటే తినాలి. ఉదయంది రాత్రికి తినడం, రాత్రి ఉండింది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తినడం వల్ల చాలా రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈగలు ఎక్కువగా ఉండడం వల్ల అవి మన ఆహార పదార్థాల మీద వాలి అవి ఈగల ద్వారా టైఫాయిడ్ అనేది వ్యాప్తి చెందుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ డయేరియా ఇలాంటి వ్యాధులు కూడా ఈగల వల్ల వ్యాప్తి చెందుతాయి. నెక్స్ట్ ఫుడ్ పాయిజనింగ్కి అవకాశం ఉంటుంది ఈగలు ఎక్కువగా వాడడం వల్ల. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి అవి ఎక్కడో మురికి కాలువల మీద వాళ్తాయి, అదే ఈగ వచ్చి మన ఫుడ్ మీద వాళ్తుంది. సో అప్పుడు ఆహారం అనేది కలుషితమయ్యి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అజీర్తి వస్తుంది, కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వాటర్ కలుషితం అవడం వల్ల కూడా డయేరియా లాంటి వ్యాధులు ప్రబలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సీజన్లో పర్టికులర్గా చాలా జాగ్రత్తగా వాటరు, ఫుడ్ కంటామినేట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత చాలా ఎక్కువగా ఉంది. ప్రజలు అనేది ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఈ వర్షాల వల్ల ఏమవుతుందంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి. సో వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వైరల్ ఫీవర్స్ రాకుండా ఉండడానికి కూడా ఇది ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవ్వడం వల్ల దోహదం చేస్తుంది. సో ఆహారము, వాటరు ఈ రెండు చాలా ఇంపార్టెంట్గా కలుషితం అవ్వకుండా చూసుకోవాలి. దానివల్ల వైరల్ ఫీవర్స్ని కూడా మనం ఆ బారిన పడకుండా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మీరు చెప్పినట్టు భిన్న వాతావరణం ఉంటుంది. ఒకరోజేమో విపరీతంగా వేడి ఉంటుంది, ఒకరోజు వర్షం పడుతుంది. వేడి ఎక్కువగా ఉండేటప్పుడు ఈ వర్షాలు పడటం వల్ల గాలిలో తేమ శాతం అనేది పెరుగుతుంది. గాలిలో తేమ శాతం పెరిగి ఎప్పుడైతే ఈ వేడి ఎక్కువగా ఉంటుందో ప్రజలు ఎక్కువగా డీహైడ్రేషన్కి గురయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. దానివల్ల మొన్నే రీసెంట్గా కూడా కొంతమంది పిల్లలు అస్వస్థతకి గురవడం మనం చూసాం. ఎందుకు అంటే డీహైడ్రేషన్ అనమాట. ఈ గాలిలో తేమ శాతం వల్ల వేడి ఎక్కువ పెరిగేసరికి ఒంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి పోతుంది. కానీ వీళ్ళు దాహం వేసినా వెయ్యకపోయినా వాటర్ అనేది టైం టు టైం తీసుకోవాలి కంపల్సరీగా. లేదు అంటే మనం శరీరంలోంచి బయటకు పోయిన వాటర్ అనేది మళ్ళీ మనం ఇవ్వలేకపోతే అప్పుడు శరీరం అనేది డీహైడ్రేషన్కి గురయ్యి కళ్ళు తిరగడం, మసక పారిపోవడం, పడిపోవడం, స్పృహ తప్పిపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో టైం టు టైం వాటరు ఎక్కువగా తాగడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి భిన్న వాతావరణం ఉండేటప్పుడు ఎస్పెషల్లీ. ఎందుకు అంటే చెమట ఎక్కువగా పడుతుంది కాబట్టి ఎంతైతే బయటకు పోతుందో మనకు తెలియకుండా కూడా ఊపిరి ద్వారా నెక్స్ట్ మనం గాలి పీల్చి వదులుతాం కదా, అప్పుడు కూడా వాటర్ అనేది మన శరీరంలోంచి బయటకు పోతుంది. అలా ఆ విధంగా పోయిన వాటర్ని, చెమట ద్వారా పోయిన వాటర్ని మనం రీప్లేస్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని వాటర్ అనేది చాలా ఎక్కువగా తీసుకోవాలి. వాటరు, జ్యూసెస్, మజ్జిగ అలాంటివి ఎక్కువగా తీసుకుంటే అప్పుడు డీహైడ్రేషన్కి గురవ్వకుండా ఉంటారు. అంటే ప్రస్తుతం చూసుకుంటే ఈ భిన్నమైన వాతావరణంలో ఒకవైపు మలేరియా బాధితులు కూడా ఎక్కువ మంది కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. డయేరియా కూడా ఇప్పుడు చెప్పారు, దోమలు కూడా ఎక్కువగా, దోమలు అండ్ ఈగలు వీటి వల్ల ఈ విపరీతమైనటువంటి జబ్బు బారిన పడి హాస్పిటల్ ఎక్కడ చూసినా ఖాళీ లేకుండా పోతుంది. ముఖ్యంగా ఈరోజు వాళ్ళకి ఎటువంటి సజెషన్ ఇస్తారు? ముఖ్యంగా ఎవరైతే
ఇప్పుడు పూర్తిగా పరిశుభ్రతలు కూడా పరిశుభ్రత లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఎటువంటి సూచనలు ఇస్తారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దోమలు ఈగలు బాగా వ్యాప్తి చెందే కాలం ఇది. అండ్ ఈ దోమల వల్ల మనందరికీ తెలిసిందే మలేరియా ఫీవర్ అనేది వస్తుంది. అలాగే డెంగ్యూ జ్వరాలు కూడా దోమల ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఓకే, కాబట్టి మనం అసలు మన మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దోమల వ్యాప్తిని అరికట్టాలి. అంటే మన ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. దానివల్ల దోమలు ఈగలు ఎక్కువగా వ్యాప్తి చెందకుండా ఉంటాయి. ఎప్పుడైనా సరే ఇప్పుడు ఏదో ఒక పడేసిన కొబ్బరి బొండాలు కానీ లేదా టైర్లు కానీ అలాంటి చోట్ల దోమలు గుడ్లు పెట్టి దోమలు నెంబర్ అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట. సో అలాంటివి లేకుండా చూసుకోవాలి. పరిసరాలు అనేవి మెయిన్గా పరిశుభ్రంగా ఉండాలి. అలాంటప్పుడు దోమల నెంబర్ అనేది తగ్గుతుంది. అండ్ దోమ కాటుకి గురవ్వకుండా ఖచ్చితంగా రిపెలెంట్స్ కానీ లేకపోతే మస్కిటో నెట్స్ కానీ ఎక్కువగా వాడాలి. అప్పుడు మనం ఇలాంటి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇలాంటి వాటికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటామన్నమాట. అది అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు విజయనగరం జిల్లా అండ్ పార్వతీపురం జిల్లాలో ఎక్కువగా చూసుకుంటే ఈ దోమల బారిన పడి చాలామందికి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఎక్కువగా మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ఈ జ్వరాలు వస్తాయి. వాళ్ళకి స్టార్టింగ్లో దాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అంటే ఈ ఫలానా వ్యాధి వచ్చిందని వాళ్ళకి జ్వరం రావడం, ఈ డోలో 650 వేయడం, అక్కడితో జ్వరం తగ్గింది అనుకోవడం. దీని పట్ల ఎటువంటి అప్రమత్తత ఉండాలి? మనకి ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి. చాలా మంచి క్వశ్చన్ ఇది. మనం ఏం చేయాలంటే మలేరియా లక్షణాలు ఉంటాయి. జ్వరం వచ్చి చలితో జ్వరం వస్తుంది, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. కంపల్సరీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏదో మెడికల్ షాప్లో మీరు అన్నట్టు డోలో 650 వేసుకుని ఇంటి దగ్గర కూర్చున్నారనుకోండి, అదేమవుతుందంటే ఎక్కువ సీరియస్ అయిపోతుంది. సివియర్ మలేరియా అంటాం అన్నమాట. సివియర్ మలేరియా స్టేజ్లో వస్తే అప్పుడు ఎక్కువ శాతం మళ్ళీ ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తాయన్నమాట. అలా కాకుండా జ్వరం స్టార్ట్ అయిన వెంటనే డాక్టర్ దగ్గరికి లేదా దగ్గరలో ఉన్న పిహెచ్సిలకు కానీ సిహెచ్సిలకు కానీ ఎక్కడైతే ఏదైనా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే మలేరియా కానీ ఈ డెంగ్యూ కానీ వీటిల్లో ప్లేట్లెట్స్ తగ్గే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ప్లేట్లెట్స్ తగ్గడం అనేది కొంచెం అంటే జనాల్లో ఒక అపోహ ఉంది, ప్లేట్లెట్స్ తగ్గితే చాలా సీరియస్ అని. అలా కాదు. ప్లేట్లెట్స్ తగ్గిన స్టార్టింగ్ స్టేజ్లో మనం డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా చక్కగా రికవరీ వస్తుంది, హ్యాపీగా ఉంటారన్నమాట. అలా కాకుండా ప్లేట్లెట్స్ తగ్గిపోయి 50,000 కన్నా లోపలికి వచ్చేసి ముక్కు నుంచి బ్లడ్ కారడమో లేకపోతే మోషన్లో బ్లడ్ అవ్వడమో లేదంటే ఒంటి మీద ఎర్ర మచ్చలు వచ్చినంత వరకు ఆగడమో అలాంటివి చేస్తే అది సివియర్ థ్రాంబోసైటోపినియా అంటాం అనమాట. సివియర్ థ్రాంబోసైటోపినియా కండిషన్లో ఉండేటప్పుడు బీపీ డౌన్ అయిపోయి కొంచెం ప్రమాదంలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని థ్రాంబోసైటోపినియా సివియర్ స్టేజ్కి వెళ్ళేంత వరకు కాకుండా 50,000 లోపలికి వస్తే అది కొంచెం డేంజరస్ కండిషన్ లాగా అనమాట. విత్ బ్లీడింగ్ మ్యానిఫెస్టేషన్స్ లేక బీపీ తగ్గిపోవడం అలాంటివి జరగకుండా చూసుకోవాలన్నమాట. సో ఎటువంటి ఫీవర్ అయినా సరే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి అనమాట. అంతేగాని ఏదో మెడికల్ షాప్లో పారాసిటమాల్ వేసి ఇంటి దగ్గర కూర్చోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది మాత్రం ఖచ్చితంగా ఫాలో అయితే సీరియస్ కండిషన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. అంటే ఈ మలేరియా వచ్చిన తర్వాత ఎక్కువ మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు కాలేయం పూర్తిగా పాడైపోయి ఈరోజు చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అంటే అంతవరకు తీసుకుని వస్తున్నారు. ఎందుకు అంత నెగ్లిజెన్సీగా ఉంటున్నారు? దాని యొక్క సివియరిటీ ఎలా ఉంటుంది? కాలేయం మీద ఈ జ్వరం వస్తే కాలేయం మీద ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది ఏంటి? మలేరియా ఫీవర్ వచ్చేసరికి లివర్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అదే నేను ఇందాక చెప్పినట్టు స్టార్టింగ్ స్టేజ్లో అంత ఎఫెక్ట్ ఉండదు. ఎప్పుడైతే మీరు మలేరియాని నెగ్లెక్ట్ చేస్తారో ఏదో పారాసిటమాల్ లేకపోతే ఏదో మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళో లేదా ఎవరికో ఫోన్ ద్వారా కన్సల్ట్ చేసి జ్వరం వచ్చింది అని చెప్తే వాళ్ళు మహా అయితే ఏం చెప్తారు, పారాసిటమాల్ ఇస్తారు లేదా ఒక యాంటీబయాటిక్ ఇస్తారు అనమాట. అది ఒకవేళ మలేరియా ఫీవర్ అయితే మీరు వాడే పారాసిటమాల్ వల్ల కానీ యాంటీబయాటిక్ వల్ల కానీ క్లియర్ అవ్వదు, ఖచ్చితంగా క్లియర్ అవ్వదు. దాన్ని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మలేరియా మందు పడాలన్నమాట. ఎయిదర్ క్లోరోక్విన్ కానీ ప్రైమోక్విన్ కానీ లేదా ఆర్టిస్టినేట్ కానీ అలా యాంటీ మలేరియల్స్ అంటాం అనమాట. యాంటీ మలేరియల్ డ్రగ్ అనేది ఒంట్లోకి వెళ్తేనే మలేరియా అనేది క్లియర్ అవుతుంది. లేని పక్షంలో మలేరియా అనేది క్లియర్ అవ్వదు. క్లియర్ అవ్వకపోతే అది మీరు అన్నట్టు లివర్ కానీ లేదా కొన్నిసార్లు బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సివియర్ మలేరియాలో దాన్ని సెరిబ్రల్ మలేరియా అంటాం.
సెరిబ్రల్ మలేరియా కూడా చాలా డేంజరస్ కండిషన్ అనమాట. సో అంతవరకు వెళ్లకుండా ఖచ్చితంగా కొద్దిగా ఫీవర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉండేటప్పుడే దాన్ని క్లియర్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని సీరియస్ కండిషన్స్ తెచ్చుకోకుండా ఉండడం అనేది చాలా కరెక్ట్ అయిన విషయం అనమాట. ఇంకోటి ప్రధానంగా ఈ భిన్నమైన వాతావరణం, అలాగే ఈ టెంపరేచర్ కూడా హెవీగా ఉండడంతో ఎక్కువ మంది జాండీస్ బారిన కూడా పడినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఈ జాండీస్ బారిన పడిన అంటే స్టార్టింగ్లో ఎలా దాన్ని తెలుసుకోవాలి? వాళ్ళకి తెలుసుకునేసరికి అంతా కూడా వాళ్ళకి జరగవలసినటువంటి అనారోగ్యం మొత్తం వచ్చేస్తుంది. దాని స్టార్టింగ్లో ఏ విధంగా తెలుసుకోవాలి? దానిపైన ఏ విధంగా అప్రమత్తం ఉండాలి? ఈ జాండీస్ అనేది టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల అంత ఎఫెక్ట్ ఉండదు. కానీ నేను ఇందాక చెప్పాను కదా, ఫుడ్ పాయిజనింగ్స్ లేదా డయేరియాస్ ఇలాంటివి సీరియస్ అయ్యేటప్పుడు కొంత ఎఫెక్ట్ అనేది ఈ లివర్ మీద పడడం వల్ల అప్పుడు జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో వీటిని స్టార్టింగ్ స్టేజ్లో ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హెపటైటిస్, వైరల్ హెపటైటిస్ అనేది ఒక ఎంటిటీ ఉన్నదన్నమాట. ఆ వైరల్ హెపటైటిస్ మాత్రం మనం ఈ జాగ్రత్తల వల్ల అదేమి నయమైపోదు. సో హాస్పిటల్కి వెళ్తే హెచ్పిఎస్ఏజీ, హెచ్సివి అలాంటి టెస్టులు అవన్నీ చేస్తే వైరల్ హెపటైటిస్ అనేది బయటపడుతుంది. సో వైరల్ హెపటైటిస్ ఉన్నది అంటే దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట. అప్పుడు క్లియర్ అవుతుంది. అండ్ మీరు చెప్పిన జాండీస్ అన్నారు కదా, దానికి మలేరియా ఒక కారణం అవ్వచ్చు. కానీ అది మలేరియాని సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే అప్పుడు లివర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు జాండీస్ వస్తుంది అన్నమాట. అంతవరకు తీసుకెళ్ళకూడదు. ఇంకో పాయింట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ శాతం లివర్ ఎఫెక్ట్ అవ్వడానికి కారణం మీకు తెలిసిందే, చాలా తక్కువ ఏజ్ నుంచే మొదలెట్టేస్తున్నారు ఆల్కహాల్ అనేది. సో ఆల్కహాల్ని చాలా తక్కువగా తీసుకోవాలని నేను చెప్పను. వీలైనంత వరకు ఆల్కహాల్ని మద్యపానం అనేది అస్సలు మంచిది కాదు. ఓకే, అందులోనూ ఎర్లీ ఏజ్ నుంచి స్టార్ట్ చేయడం అనేది అస్సలు మంచిది కాదు. ఓకే, సో దానికి ఆల్కహాల్ని, మద్యపానాన్ని దూరంగా ఉంచితే జాండీస్ బారిన పడకుండా ఎక్కువ శాతం మనం ప్రొటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే కరోనా వచ్చిన తర్వాత ఎవరికి కూడా సరిగ్గా ఆరోగ్యం లేదు అని చెప్పుకొస్తున్నారు, ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరికి అడిగినా సరే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వైపు వస్తుంది. దాంతోపాటు అసలు మేమేమీ చేయలేకపోతున్నాం, ఇక్కడ 10 నిమిషాలు కూడా నిల్చోలేకపోతున్నాం అంటే అంత అనీజీ ఎందుకు వస్తుంది? అసలు కరోనా ఎఫెక్ట్ బారిన పడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మరోవైపు కొందరు ఏమనుకుంటున్నారంటే ఏదైతే వ్యాక్సిన్ వేసుకున్నామో వ్యాక్సిన్ ఎఫెక్ట్ కూడా మా పైన ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు. దీన్ని ఏ విధంగా చెప్తారు దీని గురించి? కరోనా వ్యాక్సిన్ వల్ల వీక్నెస్ రావడం కానీ, ఇమ్యూనిటీ తగ్గిపోవడం కానీ, లేదా ఏదో వ్యాధుల బారిన పడడం కానీ అది అంతా అపోహ అండి. కరోనా వ్యాక్సిన్ వల్ల అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు. అండ్ మోరోవర్ చాలా మందిలో ఉన్న ఒక అపోహ ఏంటంటే కరోనా వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు, తక్కువ ఏజ్లో కూడా హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి కేవలం ఈ వ్యాక్సిన్ వల్లే అని చాలామందికి అపోహ ఉంది. రీసెంట్గా ఒక స్టడీ కూడా చేశారు, మన ఎయిమ్స్ వాళ్ళతో కొలాబరేషన్తో ఒక స్టడీ కూడా చేశారు. కరోనా వ్యాక్సిన్కి ఈ అకస్మాత్తుగా మరణించడానికి, ఈ హార్ట్ అటాక్లకి సంబంధం లేదు అని ఆ స్టడీ తేల్చి చెప్పింది. సో ఆ అపోహని వీలైనంత వరకు బ్రెయిన్లోంచి తీసేయడం అనేది చాలా ఇదనమాట. కాకపోతే కరోనా వ్యాక్సిన్ వల్ల వీక్నెస్, కరోనా వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్లు ఇవన్నీ కూడా అపోహ. మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఎందుకు మీరు అన్నట్టు ఈ మధ్యకాలంలో ఇలా వీక్నెస్గా ఉంటుంది, అసలు ఏ పని చేయలేకపోతున్నారు, ఇవన్నీ కరెక్టే. ఎందుకు అంటే ఎక్కువ మంది డైటింగ్ అనే పేరు చెప్పి ఫుడ్ తగ్గించేస్తున్నారు. తినవలసిన దానికంటే చాలా తక్కువ తింటున్నారు. అండ్ మన కార్బోహైడ్రేటు, ప్రోటీన్, ఫ్యాట్ అన్నీ కరెక్ట్గా వెళ్తేనే మన బాడీ అనేది ఆరోగ్యంగా ఉంటుంది. ఆ నీరసము, మీరు చెప్పిన లక్షణాలు అవేమీ లేకుండా ఉంటాయి. అలా కాకుండా కార్బోహైడ్రేట్ తీసుకుంటే లావు అయిపోతారు అని చెప్పి కార్బోహైడ్రేట్ని అవాయిడ్ చేస్తున్నారు, చాలా వరకు పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. బ్యాలెన్స్డ్ డైట్ అంటే కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ అన్నీ కరెక్ట్గా వెళ్ళాలి ఒంట్లోకి, అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. ఆ నీరసం అలాంటి లక్షణాలు ఉండవు. నెక్స్ట్ ఏదైనా వ్యాధుల్ని తట్టుకునే శక్తి, ఇమ్యూనిటీ కూడా కరెక్ట్గా ఉంటుంది అనమాట. అంతేగాని ఏదో ఓన్లీ ప్రోటీన్ తింటే, ఓన్లీ ఫ్యాట్ తీసుకుంటే, అలా తీసుకున్నంత మాత్రాన బరువు తగ్గొచ్చు, కానీ అది కరెక్ట్ కాదు.
ఆరోగ్యం పాడైపోద్ది అనమాట, ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. ఓకే, సో అది కరెక్టే కాదు. కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ అన్నీ కరెక్ట్గా వెళ్ళాలి ఒంట్లోకి. అది ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకవైపు ఎండ, మరోవైపు వర్షం, ఈ యొక్క నేపథ్యంలో ఏదైతే ఈ యొక్క వాతావరణం కూడా భిన్నమైన వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తగు ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి, తగు వాటర్ అయితే తీసుకోవాలి. ఒకవేళ ఏదైనా సరే ఆ బాడీలో అనీజీగా ఉంటే ఎవరైతే ఒక ప్రాపర్గా ఉన్నటువంటి డాక్టర్ ఎవరైతే ఉంటారో అన్ని విధాలుగా క్వాలిఫికేషన్స్ ఉన్న డాక్టర్ ఎవరైతే డాక్టర్ని మాత్రమే సంప్రదించాలి అని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అంతే తప్పగానే అదేవిధంగా మరొక ప్రధానంగా చూసుకుని కరోనా తర్వాత వచ్చినటువంటి అనీజీ అంతా కూడా బాడీకి తగు మోతాదులో సంబంధించినటువంటి మూలకాలు అయితే అందకు కూడా కారణం చేతనే ఇటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటాయంటూ కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, బొబ్బుల్ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.